హాయ్, ఈరోజు పొదరిల్లు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా. చక్రి వచ్చేసి పడుకోవడానికైతే వస్తాడు వాళ్ళ అన్న దగ్గరికి. వాళ్ళ అన్న అడుగుతారు, ఏరా ఏడవబాకరా అని అంటాడు. అంటే అక్కడికి వచ్చి కూర్చున్న వెంటనే ఏడుపు వచ్చేస్తుంది. ఏడుస్తూ ఉంటే, అరే ఎందుకురా ఏడుస్తున్నావు, ఏడవబాక అనేసరికి, అరే అన్నం తిన్నారా మీరంతా అని అడుగుతారు. అడిగేసరికి ఎవరు ఇట్లా తినలేదు అని తల ఊపుతారు. అందరు తల వంచుకొని ఉంటారనమాట. పాపం వాళ్ళకి ఆకలి లేదు. ఎందుకంటే ఉన్నట్టుండి ఎవరైనా సరే మన ఇంట్లో ఉండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే చాలా బాధేస్తుంది కదా. అలాగే ఎంతసేపు వీళ్ళ నలుగురే ఉండి ఒక అమ్మాయి వచ్చి వీళ్ళతో క్లోజ్గా ఉండి మళ్ళీ ఈమె వెళ్ళిపోతున్నది అంటే ఎవరికైనా సరే కొంచెం బాధేస్తుంది కదా. ఆ బాధల్లో ఉండి తినలేదు. ఇంకా కన్నా అన్న పెట్టచ్చు కదా అనేసరికి కన్నా ఉండి అంటాడు, బాధ అనేది నీకు వేరుగా నాకు వేరుగా ఉంటుందా అన్నయ్య, అలా ఉండదు కదా అనేసి కన్నా కూడా అంటాడు. ఇంకా కేశవ ఉండేసి, సరే ఉండు చక్రి నీకోసం నేను ఏమన్నా తీసుకొస్తాను అంటే నాకు వద్దు అనేసి చక్రి అంటాడు. అలాగే మాధవ ఉండి, సరే ఉండు నేనే తీసుకురానా అనేసరికి వద్దు అని చెప్పనేసి, అరే కేశవ ఇప్పుడు కొట్టుకుంటూ ఉంటారు కదా వీళ్ళిద్దరూ, చక్రి అండ్ కేశవతో, అరే కేశవ నేనైతే తన్ని మాత్రము రియల్గానే పెళ్లి చేసుకున్నాను రా, తనైతే అది రియల్ పెళ్ళి అయితే అనుకోవటం లేదు. నాకు తనంటే చాలా ఇష్టము. ఇది నాకు అనుకోకుండా జరిగింది, ప్లస్ కలిసి వచ్చింది కూడా. మీ ఇద్దరం అట్లా పారిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా తాళి కట్టాల్సి వచ్చింది. నేనైతే ఇష్ట ప్రకారమే తాళి కట్టాను, తనకి ఇష్టం లేదు కానీ విడాకులు కూడా నాకైతే ఇష్టమే లేదు, తనకి ఇష్టం ఉండి తీసుకునింది కానీ నేనైతే మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఒక ఆధార్ కార్డు ఒక ఇష్యూ ఇంత దూరం తీసుకొచ్చింది, అయినా కూడా సరే ఎప్పుడైనా సరే ఇదేం మారుతుందేమో, మీ ఇద్దరము కలిసి ఉంటామేమో అనేసి ఒక చిన్న నమ్మకం రా మాకు అని చెప్పేసి చాలా బాధపడతారు. ఇంకా కేశవ కూడా చాలా బాధపడతాడు అనమాట. అందరు ఇంకా ఇంట్లో వాళ్ళు అంతా బాధపడతారు. ఇంకా బాధపడిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఈ అమ్మాయి నిద్రలేస్తుంది. నిద్రలేచి వీళ్ళని మామూలుగా లేపాలి అంటే నీళ్లు తెలియదు కదా, ఇప్పుడు కొత్త ఐడియా వచ్చిందనమాట. ఏంది, కౌసల్య సుప్రజ అన్నది సాంగ్ పెడతారు కదా, అది పెడుతుందనమాట. ఇంకా వాకిలు చిమ్మడానికైతే వెళ్తున్నప్పుడు చేతిలో నుంచి చీపర కట్ట తీసుకుంటాడు వాళ్ళ నాన్న. చక్రి వాళ్ళ నాన్న ఉన్నారు కదా, ఆయనైతే చీపర కట్ట తీసుకొని, మేము చిమ్ముకుంటాము ఇవ్వమ్మా అంటే, లేదు నేనే చిమ్ముతాను అంటుంది. వద్దులేమ్మా, ఈరోజు నువ్వు చిమ్ముతావు, రేపు మేమే కదా చిమ్ముకోవాల్సింది, ఇవ్వమ్మా మేమే చిమ్ముకుంటాము అని చెప్పేసి అది తీసుకొని ఆయనే ఊడిస్తాడు. ఇంకా మళ్ళీ ముగ్గు పిండి తీసుకొచ్చి వేద్దామా వద్దా అని ఆలోచిస్తుంది. వెయ్యం అంటే ఎట్లయినా ఆ పెద్దానికి ముగ్గేయడం రాదు కదా, సరే వెయ్యమ్మా ముగ్గు అని చెప్పని అంటాడు. ఇంకా ఆమె ముగ్గేస్తుంది. ఇంకా సుప్రభాతం పెడుతుంది. సుప్రభాతం పెడేసరికి అందరూ లేస్తారు. లేచిన తర్వాత కేశవ వచ్చేసి దుప్పట్టు వచ్చేసి ఇట్లా వేస్తాడు చక్రి దగ్గర. అరే నువ్వు దీని దుప్పట్టు రా మడువు అనేసరికి, ఇప్పుడు నా దుప్పటి నేను మార్చుకున్నంత మాత్రాన పోయే వాళ్ళు ఏమన్నా ఇక్కడ ఆగుతారా, లేదు కదా అని చెప్పేసి అంటారు. అప్పుడు ఒక సాంగ్ వస్తుంది, ఒక ఎమోషనల్ సాంగ్ వస్తుంది. ఎవరి పాటిగా వాళ్ళు అక్కడి నుంచి అయితే అట్లా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ కూడా వచ్చేసి మాధవ్ వాళ్ళ నాన్న ఫొటోస్ కూడా తీసి బయట పెట్టేస్తాడనమాట. అంటే వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిన ఫొటోస్ ఉన్నాయి కదా, అది కూడా తీసేళ్ళి బయట పెడతారు. బయట పెట్టేసిన తర్వాత ఇంకా కాఫీ తీసుకొచ్చి అందరికీ ఎవరైదో కాఫీ తాగండ్రా అని చెప్పి అందరికీ ఇస్తూ ఉండేసరికి అందరూ ఇష్టం లేక కాఫీ తాగుతుంటారు. దానికి ముందైతే ఒక మాట చెప్పుంటాడనమాట ఎవరు, మాధవ వీళ్ళందరితోటి. ఏమంటే ఆ అమ్మాయి ఎన్ని రోజులైనా ఉన్నాయి, మనమేమి అనొద్దు, మనకి ఎలా మంచిగా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే మంచిగా ఉన్నాము, తను ఇష్టమైనప్పుడు వెళ్ళని, నువ్వైతే ఏమనొద్దు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పుంటాడు. అందుకని ఇంట్లో వాళ్ళు కూడా ఏమనరు, కామ్గా ఉంటారు. ఉండమ్మా నేను కాఫీ తీసుకొస్తాను అని చెప్పేసరికి, టీ తీసుకొస్తాను అని చెప్పేసరికి పెద్ది అంటుంది. ఆయన ఆ మాట చెప్పినప్పుడల్లా ఆయనకి ఏదో గుండె రాళ్ళు పడినట్టు ఉంటుంది. అమ్మ తర్వాత మాట్లాడుకుందాంలే అనేసి అంటారు మాధవ. అనేసరికి, అది కాదు పెద్ది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, మా వదిన వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉందంట, ఆ రూమ్కి అయితే నేను వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి తనైతే అంటుంది. లేదమ్మా నువ్వు ఈ మాట చెప్తున్నప్పుడల్లా నాకేదో గుండెలో రాయబడినట్టుగా ఉంది నాకు అనేసరికి, అవును నేను సెల్ఫిష్ని, నా గురించి మాత్రమే నేను ఆలోచిస్తున్నాను కదా, మీ గురించి ఆలోచించట్లేదు కదా, ఇది ఒక్కసారి నేను మాట్లాడతాను నేను అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి కూడా అంటుంది. లేదమ్మా ఇంకా ఎవరైనా చెప్పలేకపోతారు, వెళ్తున్నా అనేసరికి కేశవ ఉండి అంటారు. ఈ అమ్మాయి కూడా ఉండి అంటుంది, నేను ఒక అతిథిలాగా వచ్చాను కదా, అతిథిలాగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అనేసి, ఏంటి ఎవరు ఏం మాట్లాడరా అని అనేసరికి కేశవ అందుకొని, ఏమని మాట్లాడమంటారు, మీరు ఆశ్రయం పొందడానికి వచ్చారు, ఆశ్రయం పొందారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, మీరు గొప్పవాళ్ళు, మీరు వచ్చేసి సెక్యూరిటీ పెట్టుకునే వాళ్ళు, మీరు అలాంటిది సెక్యూరిటీ ఇంట్లో ఎందుకు ఉంటారు, మీరు రేపటి నుంచి మాకు ఒక బస్ స్టాండ్ లాగా
అయిపోతుంది. ఎందుకంటే వస్తారు, తింటారు, పోతారు, మాకు ఇక్కడ ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు, ఇల్లు బోసిపోతుంది అని చెప్పేసి చాలా బాధపడతారు. కేశవ కూడా అయ్యో మీరంతా నన్ను ఎందుకు అట్లా ఏడిపిస్తున్నారు, తప్పేముంది, నా తప్పేమన్నా ఉందా అనేసి మహాలక్ష్మి కూడా ఏడుస్తుంది, అంటే ఫీల్ అవుతుంది. అంతలోపల కన్నా ఉంటే కన్నాతోటి నువ్వేం మాట్లాడవా అనేసరికి వెళ్ళొద్దు వదిన అనేసి, అయ్యో మిమ్మల్ని వదిన అని పిలవకూడదు కదా, మీరు ఫీల్ అయిపోతారు కదా, మిమ్మల్ని వదిన అని పిలవకూడదు కదా అనేసి, అదేంట్రా పరాయవాడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అనేసరికి అంతలోపల ఆయన అందుకుంటాడు. మాధవ అందుకొని, లేదమ్మా ఇప్పుడు నన్ను పెద్ది అని పిలిచావు అంటే ఏంది, మేనమామనే కదా, నేను మేనమామను చెప్తున్నాను విను, నువ్వైతే ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు, ఇక్కడే ఉండాలా అని ఇది నా ఆజ్ఞ అన్నట్టు చెప్తాడు. అంటే పేరుకి మాత్రమే నన్ను పిలిచావా పెద్ది అని, నువ్వైతే వెళ్ళడానికి వీలు లేదు, ఖచ్చితంగా నువ్వు ఇక్కడే ఉండి తీరాలా, నీకు జాబు రాలేదు ఏమీ రాలేదు కదా, అలాంటిది ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావా, మేమేమన్నా పరాయి వాళ్ళమా, నిన్నేమన్నా బాధ పెడుతున్నామా, నిన్నైతే బంగారంగా చూసుకుంటున్నాం కదా, ఇక్కడి నుంచి అయితే నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అని అయితే చెప్తాడు. ఇంకా ఆ తర్వాత కన్నా కూడా ఉండేసి వెళ్ళకండి అనేసరికి ఏంట్రా అండి అన్నట్టు మాట్లాడుతున్నావు అనేసరికి, మీరు గొప్పోళ్ళు కదా, మిమ్మల్ని వదినాన్ని ఎలా పిలుస్తాను నేను అనేసి, వెళ్ళకండి ఇక్కడే ఉండండి అనేసి కన్నా కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఈరోజు ఎపిసోడ్లో అదే జరిగింది. మనం ఇంకా రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు. ఆయన వచ్చేసి కేశవ మెల్లవ్ అనేసి ఫోన్లో పెట్టుకుంటాడు. అంతేలోపల ఫోన్ చేసేది ఎవరు, వాళ్ళ లవ్వర్ అయితే ఫోన్ చేసింది. అంటే అప్పటికే వాళ్ళిద్దరు లవ్ స్టార్ట్ అయ్యిందా, జరిగిందంతా చెప్తుంది. చెప్పిన తర్వాత కేశవ రంగనే బుస్ అంటుంది. అరే ఎవరు మహాలక్ష్మి, బుస్ అంటే ఇంకా ముంగిసి కూడా వస్తుంది కదా అనేసి అనైతే అంటుంది అనమాట. అంటే ఇంకొక హీరోయిన్ కూడా వచ్చేస్తుంది తొందరలో, అంటే వచ్చిన్నది ఆల్రెడీ, వీళ్ళతో పరిచయం అవుతుంది అని చెప్పడమే కదా. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. బాబాయ్. రివ్యూ బాగా చెప్పానని అనుకుంటున్నాను. చెప్పినట్టుకుంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ సీరియల్స్ అలాంటివే కాదు, ప్రపంచంలో జరిగేది కూడా నా ఒపీనియన్స్ చెప్తున్నాను, వీడియోస్ అయితే చెప్తున్నాను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.